Hey guys, welcome back to our channel Tasty Ones. టుడేస్ స్పెషల్ రెసిపీ ఏంటి అంటే గోంగూర చికెన్ గ్రేవీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా విలేజ్ స్టైల్లో చికెన్ గోంగూర గ్రేవీని ఎలా చేయబోతున్నానో చూసేసేయండి. పుల్లగా కారంగా రుచిగా భలే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే హీట్ చేసుకోండి. ఇంకా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 10 పచ్చిమిర్చి వరకు ఇలా పొడవుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇంకా ఇందులో 2 ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం ముందుగానే ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి అయితే కుక్ చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకుని నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. మరొకసారి అంతా కలుపుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి. 10 నిమిషాలకి మంచిగా ఇలా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కప్పు వరకు ఉడికించి గ్రైండ్ చేసి తీసుకున్నటువంటి గోంగూర పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చికెన్లో బాగా కలిసేటట్టుగా గరిటెతో తిప్పుతూ కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే మనకి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది, అందుకే ఇక్కడ ఒక గరిటె వరకు కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి దించేస్తే గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.